అక్టోబర్ నెలలో మీనరాశిలో జన్మించినటువంటి వారికి అంటే మీనరాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ అక్టోబర్ మాసంలో సూర్యుడు 17వ తారీఖు వరకు కన్యా రాశిలో ఉంటున్నాడు. తర్వాత తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 27వ తారీఖు వరకు తులారాశిలో ఉంటున్నాడు. 27 నుండి వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 24వ తారీఖు వరకు తులారాశిలో ఉంటున్నాడు. 24 నుండి వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. గురువు 18వ తారీఖు వరకు మిథున రాశిలో ఉంటున్నాడు. 18 నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు 9వ తారీఖు వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కన్యా రాశిలో ఉంటున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభం, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా 8 ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే ఈ 8 గ్రహాలు మీనరాశిలో పుట్టినటువంటి వారికి ఏ స్థానాలలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు, కుజుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు అష్టమ నవమ స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు చతుర్థ స్థానంలో ఉన్నాడు, 18వ తారీఖు వరకు ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరం పంచమ స్థానం అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు 6, 7 స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు ద్వాదశ స్థానంలో ప్రతికూలం, కేతువు అనుకూలం 6వ స్థానంలో ఉన్నాడు. ఈ విధంగా చూసినట్టయితే ఈ స్థానాలు, రాసులు, గ్రహాలు, స్థితి వీటన్నిటిని కూడాను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే మిశ్రమ ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి. మిశ్రమం కంటే కూడాను ఇంకా ప్రతికూలతనే ఎక్కువగా గోచరిస్తుంది. ఒక గురువు మట్టుకు 18వ తారీఖు నుండి పంచమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఈ గురువు పంచమ స్థానంలోకి ప్రవేశించడం మూలకంగా అనుకూలమైనటువంటి ఫలితాలు చాలా రోజుల నుంచి మీనరాశి వారికి అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు బృహస్పతి. ఈ మాసంలో అనుకూలమైనటువంటి స్థానం పంచమ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి కొన్ని మంచి ఫలితాలు, కొన్ని మంచి పనులు మీరు ప్రారంభించేటువంటి అవకాశం కనబడుతుంది. చేసేటువంటి వృత్తి నిరాటంకంగా కొనసాగుతుంది, సంతృప్తిగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా లాభం లేకపోయినప్పటికీ ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడకుండా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారము, చేతిలో ఉన్నటువంటి వ్యాపారము సంతృప్తిగా కొనసాగుతుంది. ఆరోగ్య విషయమై మట్టుకు జాగ్రత్త అవసరం. సూర్యుడు ప్రతికూలంగా ఉన్నాడు. ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారం పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది. తోటి ఉద్యోగులతో ఇబ్బందులు, అధికారులతో ఆదరణ లేకపోవడము, ప్రతి విషయం లోపల కూడాను తప్పు పట్టడము మిమ్మల్ని, ఇలాంటివి నెగిటివ్ ఎఫెక్ట్స్ మీకు బాగా కనబడుతున్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కష్టపడవలసినటువంటి సమయం. అంటే మీరు ఒకసారి ప్రయత్నిస్తే ఫలితం మీకు అనుకూలంగా ఉండదు. రిపీటెడ్గా మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కనుక కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఇంటిలో అనవసరమైనటువంటి చర్చల మూలకంగా అశాంతి కనబడుతుంది. ఇంటి వాతావరణం, భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు లేకపోవడము, వారితో అనవసరమైనటువంటి చర్చలు మీరు చర్చించడం, అనవసరమైనటువంటి విషయాలు ముందుకు తీసుకువచ్చి ఏదో ఒక రకమైనటువంటి అశాంతి, కలహాలు, గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వాదోపవాదాలకు అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీకు మనస్పర్ధలు పెరుగుతాయి. సమాజంలో పలుకుబడి ఉంటుంది, కానీ దాన్ని ఉపయోగించుకోవడంలో మీరు సఫలీకృతులు కాకపోవడం మూలకంగా కొన్ని పనులు ఆలస్యమవుతాయి. అయితే శుభకార్య ప్రయత్నాలు, పిల్లల విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు మట్టుకు కలిసి వస్తాయి. ఉద్రేకము, తొందరపాటు,
చర్యల మూలకంగా ప్రారంభించినటువంటి పనులు వికటించేటువంటి అవకాశం కనబడుతుంది. నష్టం జరుగుతుంది. ఆర్థికంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వ్యవహారంలో మటుకు కొంత అనుకూలత కనబడుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారుల యొక్క అనాదరణ మూలకంగా మనస్తాపానికి గురి అవుతారు. విమర్శలకు, నిందలకు గురయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలము ఉండకపోవడంతో పదే పదే మీరు ఆలోచనలలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీనరాశి జాతకులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడము, పెద్దల యొక్క సహాయ సహకారాలను తీసుకోవడము, అనుభవజ్ఞుల యొక్క సూచనలను పాటించడం మూలకంగా కొన్ని విషయాలలో మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. 18 తర్వాత గురువు మారుతున్నాడు కాబట్టి ఆ గురువు యొక్క ప్రభావమే మీనరాశి వారికి ఈ మాసంలో శ్రీరామ రక్ష కనుక దాన్ని ఉపయోగించుకోండి, మంచి ఫలితాలను పొందుతారు. సూర్యుడు, అంగారకుడు, గురువు, శని, రాహువు, కేతువు ముఖ్యమైనటువంటి గ్రహాలు గనుక ఈ గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలు మనకు ఉంటాయి. వాటి నుండి విముక్తులు కావడానికి, అంటే ఈ ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే పరిహారాలు చేసుకోవాలి. పరిహారాలలో 2 రకాలుగా మనము చూస్తుంటాం. ఒకటి, మీరు చేసుకోవలసింది ఒకటి, అంటే ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి కారకత్వాలను దృష్టిలో పెట్టుకొని వాటికి మనము ఏం చేయాలి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అనుకోండి, వాటిని ఖర్చులు మనం తగ్గించుకోవడము, వ్యాపార విషయంలో ఇబ్బందులు ఉన్నట్టయితే ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్త పడడము, వాహనముల మూలకంగా రిపేర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మనకు తోచినట్టయితే దానికి సరిపడా మనం రెక్టిఫికేషన్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి విషయాలు. అయితే ఇవన్నీ కూడాను మన చేతిలో ఉంటాయి. కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు కనుక భగవంతుణ్ణి వేడుకోవడము, భగవంతుడిని స్తోత్రం చేయడము, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము పాటుపడము, ఇవే పరిహారాలు. కాబట్టి సూర్యుడి విషయంలో మీకు సూర్యుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సూర్యనారాయణుడికి మీరు ప్రతినిత్యం కూడాను నమస్కారం చేసుకోండి, అర్ఘ్యప్రదానం ఇవ్వండి, ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి, మీకు అనుగ్రహిస్తాడు. అంగారకుడి విషయంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, కలహాలు రాకుండా చూస్తాడు. సాహసించి పనులు చేసినప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ సాహసము చేయకుండా మనం పనుల లోపల సక్సెస్ రేట్ అనేది ఉండదు. కాబట్టి ఆ రెండిటిని కూడాను సమతుల్యంగా ఉంచడానికి అంగారకుడి యొక్క అనుగ్రహం కావాలి. సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోండి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇక బుధుడు వ్యాపారానికి, బుద్ధికి, వీటన్నిటికి కూడాను మనకు కారకుడు. పనులు జరగడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. విష్ణువు మీ స్థితికి అనుకూలతను కలిగిస్తాడు. కాబట్టి ప్రతినిత్యం కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, లేదా నారాయణ మంత్రాన్ని, మూల మంత్రాన్ని పఠించండి. ఇక గురువు అతి ముఖ్యమైనటువంటి గ్రహము, చాలా విషయాలలో మనకు ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహము. అలాంటి గ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు విషయమై మూలమంత్రాన్ని జపించండి, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రుల యొక్క సేవ మీకు శ్రీరామ రక్ష. కాబట్టి తల్లిదండ్రులను మీరు సేవించినట్టయితే, వాళ్ళ యొక్క అనుగ్రహము మీకు ఉన్నట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం కూడాను ఉంటుంది. తర్వాత గురువులను సేవించండి. ధార్మికమైనటువంటి ప్రవచనాలు చెప్తూ లోకంలో ఒక మంచిని, సన్మార్గాన్ని నిలపడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారిని సేవించండి, దర్శించుకోండి. తర్వాత ముఖ్యంగా
గురువు విషయం లోపల మీరు మూలమంత్రం అన్నిటికంటే చాలా ముఖ్యమైనది కాబట్టి అది చేయండి. ఇక శనీశ్వరుడి విషయంలో ఏలినాటి శని ఉన్నప్పుడు, అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు, అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు శని మూలకంగా కలుగుతాయి గనక శని ప్రీత్యర్థమై శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యము చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, 3 ప్రదక్షిణాలు చేసుకోండి, హనుమాన్ చాలీసా చదవండి. శనీశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాన్ని చేయండి. ఈ విధంగా చేసినట్టయితే శని ప్రభావము తగ్గుతుంది. ఇక రాహు కేతువుల ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని సేవించండి. దుర్గామాత యొక్క అనుగ్రహం మూలకంగా రాహు ప్రభావం తగ్గుతుంది. తర్వాత గణపతిని స్మరించండి. గణపతిని స్మరించడం మూలకంగా మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. కార్యాలు సాఫల్యంగా అనుకున్నటువంటి సమయంలో మీకు పూర్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివి పరిహారాలను మీరు పాటించినట్టయితే ఓవరాల్గా మీరు పరిహారాలు చేసేటప్పుడు దైవభక్తిని పెంచుకోండి. దైవం పైన మీరు నమ్మకాన్ని పెంచుకోండి. ఆ భగవంతుడి పైన నమ్మకాన్ని పెంచుకొని భగవంతుని దర్శించుకున్నట్టయితే, గురువులను ప్రేమించినట్టయితే, తల్లిదండ్రులకు సపర్యలు చేసినట్టయితే మీకు అన్నీ కూడాను అనుకూలిస్తాయి. కాబట్టి వీటిని మీరు పాటించండి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. శుభం.